LCM type 2. First example, LCM of 6, 9. LCM of 6, 9. నేనేమన్నాను సార్, కాసాగు కనుక్కునే ప్రతిసారి కూడా మనము పెద్ద నంబర్ మీదనే దృష్టి పెడతాము. పెద్ద నంబర్ ఏంటి సార్? 9. ఆ 9 అనేది మిగతా నంబర్లతోటి భాగాహారింపబడుతుందా? 6 1 6, 6 2 12. 9 అనేది భాగాహారింపబడట్లేదు. LCM అంటే ఏంటి సార్? మనము ఏం చేస్తాము? గుణిజాల మీద వర్క్ చేస్తాము. గాసాబా దేని మీద వర్క్ చేస్తాము? కారణాంకాల మీద వర్క్ చేస్తాం. గాసాబా ఏమో కారణాంకాలు, కాసాగు ఏమో గుణిజాలు. 9 అనేది 6 తోటి భాగాహారింపబడట్లేదు. 9 యొక్క నెక్స్ట్ గుణిజం తీసుకోండి. 9 2 18. 9 పెద్ద నంబర్ కాకపోతే పెద్ద నంబర్ యొక్క గుణిజము. పెద్ద నంబర్ గనక మిగతా నంబర్లతోటి భాగాహారింపబడకపోతే పెద్ద నంబర్ల యొక్క గుణిజము. 18. 18 6 తోటి భాగాహారింపబడుతుందా? ఎస్. 18. పెద్ద నంబర్ కనుక మిగతా నంబర్లతోటి భాగాహారింపబడకపోతే పెద్ద నంబర్ యొక్క గుణిజం తీసుకోండి. పెద్ద నంబర్ యొక్క గుణిజం తీసుకోండి. LCM ఆఫ్ 10, 20, 30. మంచి ఈ 2 ఎగ్జాంపుల్ల నుంచి 2 కొత్త పాయింట్స్ వస్తాయి సార్. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచెస్, అది కూడా చూద్దాం. LCM ఆఫ్ 10, 20, 30. నేనేమన్నాను? కాసాగు తీసుకునేటప్పుడు పెద్ద నంబర్ మీద ఫోకస్ పెట్టండి. పెద్ద నంబర్ ఏంటి సార్? 30. 30 అనేది 20 తోటి అన్ని నంబర్లతోటి భాగాహారింపబడాలి. 10 తోటి అయ్యే 20 తోటి అయ్యేది కాదు. LCM లీస్ట్ కామన్ మల్టిపుల్, కామన్ రైట్. సో దీంతోటి భాగాహారింపబడాలి, దీంతోటి భాగాహారింపబడాలి. పడట్లేదు. కాసాగ్ అనేది గుణిజం నుంచి వస్తుంది కాబట్టి 30 నెక్స్ట్ గుణిజం తీసుకుంటున్నా. 60. 16 60, 23 60, 23 60. కాబట్టి ఆన్సర్ ఎంత? 60.